ప్రూఫ్తోనే వచ్చాను సార్. ఇదిగోండి. ఒకసారి చెక్ చేసి వెళ్దాం మేడం. ఓకే. బేబమ్మని నమ్ముకుని నిండా మునిగిపోయి ఉండాగా. ఛా, దానివల్ల కాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టుండాది. అయిపోయింది. నీకిక రాజకీయ భవిష్యత్తు లేదు పెద్ద. సరే సార్. ఓకే మేడం. ఏమైందమ్మా? నీలాంబర్ని ఈరోజు కోర్టుకి తీసుకెళ్తారంట అత్తయ్య గారు. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా, అది తీసుకుని రమ్మని చెప్పడానికి ఎస్ఐ గారు కాల్ చేశారు. అవునా? ఆ ప్రూఫ్స్ ఏవో భద్రంగానే ఉన్నాయి కదా? భద్రంగానే ఉన్నాయి, బీరువాలోనే పెట్టాను. బీరువాలో? ఎందుకేనమ్మా నన్ను రేష్మి పంపించింది? మరింకెందుకే ఆలస్యం? పద, పని పూర్తి చేద్దాం. పద. ఇక్కడ పెట్టు. ఇదిగో తీసుకో. పెన్ డ్రైవ్ పెట్టి మొత్తం డిలీట్ చేసేయి. కానీ ఇవి తొందరగా. అయిందా? 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 అయితే ఇటిచ్చి. అత్తయ్య గారు, నేను ఇప్పుడే వస్తాను. పద 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 పద. ఈ దెబ్బతో అక్షర షాక్ అవుతుంది. ఇప్పుడు నేను రష్మికి చెప్తాను, నీలాంబరి రిలీజ్ అవుతుంది. ఉండు. నేనే సేవ్ చేసి పెట్టాను సార్. మీరే చూశారు కదా మేడం. పెద్దమ్మ బేబమ్మ పని కానిచ్చింది. సక్సెస్. ఏంది అక్షర గారు, ఏం సేవ్ చేసి పెట్టారు? ఏం లేదు. మీరు చెప్పిన సాక్ష్యమే. నేనైతే ఏం చెప్పలా. ఉంటే చూపించండి. ఎస్ఐ గారు, వారేదో ప్రూఫ్స్ చూపిస్తారని నన్ను ఇన్ని రోజులు స్టేషన్లో ఉంచడమే తప్పు. ఇప్పుడు అది లేకుండా కోర్టుకి తీసుకెళ్తే అదెంత పెద్ద తప్పో చూసుకోండి. మేడం, ప్రూఫ్స్ లేకుండా తీసుకెళ్ళలేం మేడం. మీ దగ్గర ఉన్నాయంటేనే అరెస్ట్ చేశాం. ఉంది సార్, కానీ ఎలా మాయమైందనేది తెలియట్లేదు. ఇది కోర్టులో చెప్తారా అక్షర గారు? చెల్లుతుందా? కోర్టు నమ్ముతుందా? శిక్ష నాకు వేస్తుందా?
ఏదో జరిగింది. అది నాకు అనవసరం. ఎస్ఐ గారు, మీరు నా పట్ల చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఇదే మీకు ఇస్తున్న అవకాశం. ఎఫ్ఐఆర్ను చించేసి నిర్దోషిగా నన్ను విడుదల చెయ్యండి. ఏంటి సార్, ఇంకా ఆమెను చూస్తున్నారేంటి? ఆవిడ మాటలు వినే కదా మంచి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇన్ని రోజులు స్టేషన్లో పెట్టారు. కోర్టుకు తీసుకువెళ్ళాక జడ్జి గారితో మొట్టికాయలు వేయించుకుంటే గాని సంతృప్తిగా ఉండదా? లేదు మేడం, రిలీజ్ చేస్తాం. సారీ మేడం, కోర్టుకి సాక్ష్యం కావాలని మీకు తెలుసు. లేవు కదా. కానిస్టేబుల్, రిలీజ్ చేయి. చించండి సార్ ఎఫ్ఐఆర్. న్యాయాన్ని 4 రోజులే తొక్కి పెట్టగలవు. 5వ రోజు ఇలాగే తొక్కిన కాలుని ఎత్తి పడేసొచ్చేస్తుంది. ఇదే మీకు కూడా వర్తిస్తుంది. అన్ని రోజులు అన్యాయానిదే అవ్వదు, ఒక్క రోజు న్యాయానిదే. కావాల్సింది ప్రూఫ్ ఉండదా? ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ ఎప్పుడో అప్పుడు నువ్వు తప్పించుకోని విధంగా దొరికిపోతావు. అప్పుడు ఇలానే సీన్ రిపీట్ అవుద్ది. చూద్దాం. పెన్ డ్రైవ్ లో దాచిన సాక్ష్యం ఏవై ఉండదో అర్థం కాక తల పగిలిపోతుంది. అక్షర, నేను తలుచుకుంటే నీ ఇంట్లోకే వస్తా, మాయం చేయిస్తా. నీ వాళ్ళు అనుకునే నా వాళ్ళు ఉంటారు. ఈ వారం ఇక్కడే ఉండి చూసుకుంటాను. సెల్ ఫోన్ బకెట్లో పడిపోయింది. అదేదో డేటా అంట, అది మొత్తం పోయిందని చెప్పాడు. ఆ ప్రూఫ్స్ ఏవో భద్రంగానే ఉన్నాయి కదా? భద్రంగానే ఉన్నాయి, బీర్వాలోనే పెట్టాను. రేపమ్మా, నువ్వు తల పట్టుకోవడం తప్ప కనిపెట్టలేవు అక్షర. యునో, అర్థమైందిగా, నేనిప్పుడు నిర్దోషిని. ఎలక్షన్లో పోటీ చేస్తా, గెలుస్తా. తర్వాత చెయ్యాల్సినవి చేస్తా. నువ్వేం చెయ్యలేవు. ఈ ఒక్క దానితో మొత్తం గెలిచేశాను అనుకోవడం మీ పొరపాటవుతుంది. నేనేం చేయగలను కూడా మీరు చూస్తారు. అది చూద్దాం. రా రేష్మి, ఓడిన మంటతో కానిది మాట్లాడుతూ ఉంటుంది. మనం గెలిచిన ఆనందంతో పోదాం. నీలాంబరి, వదినా వదినా, మాకు ఇల్లు దొరికింది, మేము వెళ్ళొస్తాం. ఎప్పుడు దొరికింది? ఎవరు చూశారు? అంటే అత్తయ్య, అమ్మ నాకు చెప్పింది. నేను మా ఫ్రెండ్కి చెప్పాను, వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఇల్లు ఖాళీగా ఉందంట, చాలా బాగుందంట.
ఓహో. ఆ, అక్షరకి అరవింద్ బాబుకి కూడా చెప్పొద్దునా? ఏమని? ఏమని పిన్ని? అక్షర పెన్ డ్రైవ్ లో దాచిన ప్రూఫ్స్ తీసేశామనా? చెప్పండి. ఎంత వెతికినా దొరకదు, వెతకొద్దు అనా? అక్షరా, అవునత్తయ్య గారు. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. మాకు అసలేం తెలీదు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు కూడా మాకేం అర్థం కావట్లేదు. నిజం. మీ ఫోన్ ఇవ్వండి. పోనా? దేనికి? ముందు ఇవ్వండి. మీకేం తెలియకుండానే ఆ రేష్మి మీకు మార్నింగ్ నుండి 10 సార్లు కాల్ చేసిందా? ఏం తెలియకుండానే పెన్ డ్రైవ్ పని అయిపోయిందని తనకి మీరు మెసేజ్ పెట్టారా? అసలు మిమ్మల్ని నమ్మి ఆశ్రయం ఇస్తే వీళ్ళు చేసిన పని ఇదత్తయ్య గారు. అసలు వీళ్ళు వచ్చిందే ఎందుకు? ఈరోజు శిక్ష పడాల్సిన నీలాంబరికి వీళ్ళు అమ్ముడు పోవడం వల్లే ఆవిడ తప్పించుకుంది. వదినా, అది ఏంటి అది ఇది? నిన్ను మావా నువ్వు ఎంత చెప్పినా బుద్ధి రాదే నీకు? పాడు బుద్ధి నువ్వు. ప్లీజ్ మా అమ్మని కొట్టొద్దు, మా అమ్మని కొట్టొద్దు నీ ప్లీజ్. అమ్మని కాదే, ముందు నిన్ను కొట్టాలి. ల్యాప్టాప్ తో వచ్చి ప్రూఫ్స్ డిలీట్ చేస్తావా? అక్షర, కొట్టొద్దు అక్షర. కొట్టొద్దురా, వద్దురా, 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 వద్దురా. అక్షర, కొట్టొద్దు అక్షర. వద్దురా, కొట్టొద్దురా. అయ్యో, అయ్యో, వద్దురా, వద్దురా. వద్దురా, వద్దురా. అసలు పాత్రధారివి నువ్వే కదే. అల్లుడు గారు చెప్పారని నిన్ను ఈ ఇంట్లోకి రానివ్వటం మాది తప్పు. ఇక జీవితంలో మారవా నువ్వు? భర్తనే చంపించిన దానికి సహాయం చేస్తావా? మీ వల్ల ఒక హంతకురాలు తప్పించుకుంది, ఒక దుర్మార్గురాలు బయట దర్జాగా తిరుగుతుంది. వద్దురా, అలా చెయ్యాలని మాకు కూడా లేదు వదినా. కానీ అలా చెయ్యకపోతే చంపేస్తానని మమ్మల్ని బెదిరిస్తేనే అలా చేసాం. ఛీ! ఇంకా అబద్ధాలు కూడా ఆడుతున్నారు. మీ మొహాలు చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇంకెప్పుడు మా మొహాలు మీకు చూపియంగా. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు ఏ కూడా- చీచీ, ముట్టుకోకు. సరే వదినా, క్షమించు. ఇంకెప్పుడు ఇలా చేయను వదినా. మేము ఎవ్వరి మాట వినం. మీరు వినరా? మిమ్మల్ని ఇక జీవితంలో నమ్మను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళ. అబ్బా, వెళ్ళండి. దీన్ని నమ్మటం మన పాపం అయిపోయింది. ఇక ఆ నీలాంబరిని ఏమీ చేయలేమా? జరగలేదని విర్రవీగుతుంది అత్తయ్య గారు. తప్పు చేయడం అలవాటైన వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు. ఇంకెందులోనో దొరుకుతుంది, చిప్పకూడు తినిపిస్తాను. దాన్ని మాత్రం వదలను. ఎన్నో టెన్షన్ల మధ్య బయటకొచ్చుండా. ఇంకా లోపలికి వెళ్ళవలే పెద్దమ్మా, యునో. వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రా పెద్దమ్మా. నాటుకోడి రాగి సంగటి చేయిస్తాను. తినేసి వెళ్ళి బాగా పడుకో. ఆ, ఆ, రండి బేబమ్మ గారు, రండి. ఆ. మీరు రావటం బానే ఉందమ్మో. వాళ్ళు మమ్మల్ని బాధడమే ఏమీ బాలేదు. మిమ్మల్ని కొట్టారా? ఎవరు? ఇంకెవరమ్మా? ఆ పెన్ డ్రైవ్ లో ఎవిడెన్స్ మేమే డిలీట్ చేశామని ఆ అక్షర్కి ఎవరో ఉప్పందించారు. వచ్చి అడిగింది. మీరు కాదని చెప్పొచ్చు కదండి. చెప్పామండి. మా సెల్లో మీరు చేసిన కాల్స్ చూసింది. మా అమ్మ మీకు పంపించిన మెసేజెస్ కూడా చూసింది. ఓ, అట్టా దొరికిపోయి ఉండారా? అట్లా కాదండి, ఎవరో చెప్పబట్టే దొరికిపోయాం. అదే కొంప తీసి విడుదలైపోయాక సంతోషంలో మీరేం నోరు జారలేదు కదా?
నీ వాళ్ళు అనుకునే నా వాళ్ళు ఉంటారు. అంటే మీ వాళ్ళు అనుకునే నా వాళ్ళు నా దగ్గర ఉంటారు అని అన్నానంతే. ఆ తీగ చాలు కదమ్మా అక్షరకి మొత్తం లాగడానికి. రాజీనేమో అక్షర, నన్నేమో బుజ్జమ్మ పీచి కొట్టడు కొట్టి వదిలిపెట్టారు. సర్లేండి, వదిలేరు కదా, వాళ్ళ పాపాన వాళ్లే పోతారు, వదిలేయండి. ఇంకేం చేస్తాం నీలంబర్ గారు, మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకురావటానికి ఎంతో కష్టపడ్డాం. ఇస్తానన్న కోటి ఇచ్చేస్తే. కోట? అదేంటండి కోట అంటారేంటి? ఇస్తానని మాట ఇచ్చారు కదా, వచ్చేసాం కదా అని తప్పుతారా ఏంటి? చచ్చా, నేను కోట అంది ఎవ్వనని కాదు బేబమ్మ గారు, ఇస్తా అంది 4 కోట్లు కదా. కోటి అంటారేంటా అని. పడిన దెబ్బలకి ఫిగర్ మర్చిపోయానమ్మా. 4 కోట్లు కదా, ఇస్తారా? ఎందుకివ్వను బేబమ్మ గారు. రేష్మి, పైన గదిలో ఒక బ్యాగ్ ఉంటుంది, తీసుకురా. పెద్దమ్మా, అవన్నీ ఎలక్షన్లో పంచుదామని కదా పెట్టాము. అది అడ్డు పడుతుంది, ఇవ్వదా? రేష్మి, ఎలక్షన్లకి కావాల్సింది అప్పైనా తెచ్చుకుందాం, తప్పే లేదు. కానీ నన్నెంతో కష్టపడి బయటికి తెచ్చిన బేబమ్మ గారికి ఇవ్వకపోవడం తప్పు అవుతాది. ఆ తప్పు నేను చెయ్యను. మాట అంటే మాటే. తీసుకురా. సరే పెద్దమ్మా. ఎంత పెద్ద మనసో, మాట మీద నిలబడతాను అంటుంది. చూడండి, 4 కోట్లు. బేబమ్మ గారు, బేబమ్మ గారు, బేబమ్మ గారు, బేబమ్మ గారు, ఏంటండి తగిలిన దెబ్బలకి నివ్వెరపోయారా? డబ్బులు చూడగానే నొప్పులు అప్పుడే పోయాయమ్మా. ఇన్ని కట్టలు చుట్టం ఇదే మొదటిసారి కదా, అందుకే తిమ్మరిపోయాం. సరే, ఇంకెక్కడా పడిపోకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఇక నుండి మీరు కోరింది కొనుక్కోగల కోటేశ్వరులు. మీ వల్లే నీలాంబర్ గారు, మీరే చేశారు. ఇదిగో, మీరు 10 కాలాల పాటు బాగుండాలి. వస్తాను. మంచిది మంచిది. అబ్బా, 4 కోట్లు. అలా చూస్తావేంటే, రా. వస్తాను నీలంబర్ గారు. డబ్బు చూడగానే ఎంత సంతోషమో. మరి కోటి చూడని మొహాలకి 4 కోట్లంటే రాదా? బేబమ్మ ఇంతకు తెగించిందా? నాకు వచ్చిన దగ్గర నుంచి అనుమానంగానే ఉంది. మారిందంటే నమ్మబుద్ధి కాలేదు. పడి పడి పని చేస్తుంటే నమ్మాను. వచ్చిన పని ప్రూఫ్ లేకుండా చేయడమేనని గ్రహించలేకపోయాను. అంతలా నమ్మించిందండి. నేను కూడా స్కూలు ఆ ఊరు మీద దృష్టి పెట్టడంలో ఆవిడ్ని అంతగా పట్టించుకోలేకపోయాను. అదే పెద్ద తప్పైపోయింది. ఒక దోషి నిర్దోషిగా బయట తిరుగుతుంది. అంతా బేబమ్మ వల్లే. ఇలాంటి వాళ్ళని కొట్టి వదలకూడదు. చంపి పడేసినా పాపం లేదు. వాళ్ళు పాపాత్ములైనా ఆ పాపం మనకొద్దండి. చేసిన పాపమైతే ఊరికే వదలదుగా. ఏం ఆశించి ఆశపడి చేసిందో అది దురాశే కదా. దేవుడనేవాడు అంతా చూస్తూనే ఉంటాడు కదా. మనం వదిలినా ఆయన వదలడు. వదలడక్షరా. బేబమ్మ దురాశను నిరాశగానే చేస్తాడు. ఆవిడకి ఏడుపులు తప్ప సంతోషాలు ఇవ్వడు. ఆ నీలాంబరి కూడా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు దొరక్కపోదు. ఆ బేబమ్మ చేసిన దానికి అనుభవించక తప్పదు.
దేనికోసమైతే ఇంత చేసిందో ఆ బేబమ్మకి అది దేవుడు ఇవ్వడు. అదే జరుగుతుందండి.